ఓహో టీవీ. రంగాపురం అనే ఊర్లో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఆ చుట్టుపక్కల చాలా మందికి గోపయ్య అంటే చాలా ఇష్టం. ఏ పని చెప్పినా గోపయ్య శ్రద్ధగా చేసేవాడు. చిన్న పని చెప్పినా ఆ పనికి రెట్టింపు శ్రమపడి అన్నీ చూసుకునేవాడు. అందుకే గోపయ్యను ఆ ఊర్లో వాళ్ళు ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉండేవారు. అదే ఊర్లో శివ, రాజు అనే స్నేహితులు కూడా ఉండేవారు. వారికి గోపయ్య అంటే అస్సలు పడేది కాదు. ఓ రోజు, రే రాజు, మా అమ్మ నాన్న ఆ గోపయ్య గురించి చెప్పి రోజు నన్ను తిడుతున్నారా. నాకు చాలా కోపం వస్తుంది. నిన్నే కాదురా, నన్ను కూడా వీరబాదుడు బాతున్నారు. ఆ గోపయ్య ఒక వెరిబాగులోడు. వాడి ఈడి పిల్లలు మనమే కదా. మనం ఏ పని పాట చేయటం లేదని ఒకటే నస. ఇప్పుడెలారా, ఏం చేద్దాం? మనం కూడా ఏదైనా పని చేస్తున్నట్లు నమ్మిద్దాంరా. అప్పుడు ఇంట్లో వాళ్ళు మనల్ని తిట్టడం మానేస్తారు కదా. అవునవును, గొప్ప ప్రయోజకుడు అయ్యాడని మెచ్చుకుంటారు. కానీ మనకు పని ఎవరిస్తారా? ఏముంది, ఆ గోపయ్యనే పని అడుగుదాం. ఎంతైనా వాడు ఒకప్పుడు మన సావాసగాడే కదా. ఆ రోజుల్లో పాఠశాలకు వెళ్ళేటప్పుడు వాడు మనతోనే కదా వచ్చేవాడు. ఆ చనువుతోనే అడుగుదాం. ఒప్పుకుంటాడంటావా? వాడు చాలా పేదవాడు. వాడి దగ్గర డబ్బులు అస్సలుండవు. మనం డబ్బున్న వాళ్ళం. వాడి దగ్గరికి పనికి వెళ్ళడం అవసరమా చెప్పు? తప్పదురా. మన ఇంట్లో మనల్నే వాడు నేరస్తుల్లా నిలబెడుతున్నాడు. వాడు చెప్పింది మనం చేస్తే మన ఇంట్లో మనకు మర్యాద పెరుగుతుంది కాబోలు. ఇంతలో ఆ ఊరి జమీందారు కూతురు రమ్య వస్తూ ఉంటుంది. రమ్యను చూసి శివ, రాజు తలదించుకుంటారు. రమ్యకు ఎదురుగా గోపయ్య వస్తూ ఉంటాడు. ఆ ఊర్లో ఎవరూ ఇప్పటి వరకు చేయని సాహసం గోపయ్య చేస్తాడు. రమ్య వస్తుండగా దూరంగా ముళ్ళు ఉంటుంది. గోపయ్య దాన్ని గమనిస్తాడు. పరుగున అక్కడి నుంచి వెళ్లి రమ్య ముళ్ళు తొక్కకుండా చేయిని అడ్డుగా పెడతాడు. ముళ్ళు గుచ్చుకోవడం వల్ల చాలా బాధ కలుగుతుంది. గోపయ్య, ఎంత పని చేశావు. ఇప్పుడు చూడు, నీకు గాయమయ్యింది. ఇదంతా నా వల్లే కదా. మీరు బాధపడకండి అమ్మాయి గారు, ఇదంతా నాకు మామూలే. మీరు వెళ్ళరండి. సాయంత్రం నేను మీ ఇంటి దగ్గరికి మందులు పంపిస్తాను. మర్చిపోకుండా వేసుకోండి. జాగ్రత్తగా ఉండండి, సరేనా? అవేం వద్దండి అమ్మాయి గారు, నాకు పసరమందు ఉందిగా. ఒక్క రోజులోనే తగ్గిపోతుంది. అలా గోపయ్య, రమ్య మాట్లాడుకుంటూ ఉంటుంటే శివరాజు కళ్ళెర్ర చేసి చూస్తూ ఆశ్చర్యపోతారు. ఇంతవరకు జమీందారు కూతురు రమ్యతో ఏ అబ్బాయి మాట్లాడింది లేదు. కానీ గోపయ్య మాత్రం మొదటిసారి మాట్లాడాడు. గోపయ్య గురించి రమ్యకు తెలుసు. అప్పుడప్పుడు జమీందారు ఇంట్లో ఏదైనా పని చేయాలంటే గోపయ్యనే పిలిచేవారు. అలా గోపయ్యను రమ్య చాలాసార్లు చూడటంతో అంత చనువుగా మాట్లాడగలిగింది. వారిద్దరూ వెళ్ళిపోవడం చూసి శివ ఇలా అంటాడు. రే, అదిగో గోపయ్య, మనం త్వరగా వెళ్ళి పని అడుగుదాం పద. లేకుంటే మన చేతికి చిక్కడు. అవునరా, వెళ్దాం పద. అలా శివ, రాజులు గోపయ్య దగ్గరకు పరుగున వెళ్తాడు. వారిని చూసి గోపయ్య గుర్తుపడతాడు. అరే శివరాజు, మీరిక్కడేం చేస్తున్నారు? ఇంట్లో అంతా కుశలమేనా? ఏంటి నా శార్థం? ఎవ్వరు చూసినా నీ పేరు చెప్పి మమ్మల్ని తిట్టరాని తిట్లు తిడుతున్నారు. మెతుకులు ముట్టుకున్నామో లేదో తిట్ల సుప్రభాతం మొదలెట్టేస్తున్నారు. గోపయ్యని చూసి నేర్చుకోండి. వాడు చూడండి, ఏ వెధవ వెర్రివేషాలు వేయకుండా కులాసాగా పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. మీరు మాత్రం మా అనులాగా పెరుగుతున్నారు అంటూ ఆడిపోసుకుంటున్నారు. బాధపడకండిరా, నేనైతే పేదవాణ్ణి. బతకడానికి డబ్బులు కావాలి కదా. మీకేం ధనవంతులు, పనులు చేయాల్సిన కర్మ ఏం పట్టింది? అది కాదురా, మమ్మల్ని కూడా నీతో పాటే పనులకు తీసుకువెళ్ళు. కొన్ని రోజుల పాటు మేము నీ దగ్గరికి వచ్చి పనిచేస్తాం. అప్పుడు మా ఇంట్లో కూడా మమ్మల్ని కాస్త గౌరవిస్తారు. మిమ్మల్ని ఎక్కువ రోజులైతే పనిలో పెట్టుకోలేను. కాకపోతే ఒక నెల రోజులు పని చేయండి. ఆ తర్వాత మీ సమస్య తగ్గుతుంది కదా. అప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు. ఏమంటారు? ఆహా, గోపయ్య చల్లటి వార్త చెప్పాడు. ఇక మనకు ప్రతిరోజు పండగే. రేయ్, ఈ విషయం మనం వెంటనే ఇంట్లో చెప్పాలి. గోపయ్య దగ్గర పనికి చేరామంటే మా అమ్మ నాకు వేడివేడి సున్నుండలు చేసి పెడుతుంది. ఈరోజు ఓ పట్టు పట్టేస్తాను. నీ తిండిగోల పోనిచ్చుకున్నావు కాదు. పద, వెళ్ళి తగలడు అంటూ శివరాజులు అక్కడి నుంచి బయలుదేరతారు. గోపయ్య పక్కనే ఉన్న పసరు ఆకులను తీసుకుని చేతికి కట్టుకుంటాడు. ఆ మరుసటి రోజు జమీందారు ఇంటి నుంచి కబిరొస్తుంది. గోపయ్య బయలుదేరి వెళ్తుండగా వారి మధ్యలో శివరాజులు కూడా వెళ్తారు. చూడండి, అక్కడ జమీందారు ఏం చెప్పినా జాగ్రత్తగా వినాలి. ఏం మాట్లాడకండి. నవ్వడం, పరిహసించడం వంటివి చేయకండి. మేము నోరెత్తితే అప్పుడు మాట్లాడు. నీ మాటను శిరస వహిస్తాము. అలా చెబితే సరిపోదు. నవరంధ్రాలు మూసుకుని ఉండాలి. గోపయ్య చెప్పినట్లు బుద్ధిగా ఉందాం. ఇదిగో,
ఇవే దెప్పిపొడిచే మాటలు మాట్లాడుకోకండి. అదిగో మనం జమీందారు గారి ఇంటికి వచ్చేసాం. ఆయన రమ్మన్నారంటే చాలా పెద్ద పనే ఉంటుంది. అలా గోపయ్య తన స్నేహితులను తీసుకుని జమీందారు ఇంటికి వెళ్తారు. జమీందారు గోపయ్యను చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. గోపయ్య, నీతో పనిబడి రమ్మన్నాను. మేము కుటుంబంతో కలిసి పొరుగురికి వెళ్ళాలి. పడవకు రంగులు వేయించు. నీకు 50 వరహాలు ఇస్తాను. అలాగే అయ్యా, రేపటికల్లా పూర్తి చేస్తాను. అయితే పని పూర్తి చేశాక వచ్చి డబ్బులు తీసుకువెళ్ళు. రంగులు బాగా వేయాలి. చిత్తం అయ్యా, మీరు కోరుకున్నట్లే గొప్పగా రంగులు వేస్తాను అంటూ గోపయ్య పడవ వద్దకు బయలుదేరి వెళ్తాడు. గోపయ్య వెంట శివరాజులు నడుస్తారు. పడవ దగ్గరికి వెళ్లి చూడగా చాలా పాతదిలా కనిపిస్తుంది. పడవకు ఒకవైపు చిన్న రంధ్రం ఉండటం శివరాజులు గమనిస్తారు. రే రాజు, చూసావా ఇక్కడ ఒక రంధ్రం ఉంది? అవునరా, ఈ పడవలో జమీందారు వెళ్తే ఇక మునిగి చావాల్సిందే. అప్పుడు గోపయ్యను చెరసాలలో వేస్తారు. మనకు భలే ఉంటుంది రోయ్. ఇంట్లో వాళ్ళు మనపై నోరెత్తలేరు. అయితే ఈ రంధ్రం సంగతి గోపయ్యకు తెలియకుండా జాగ్రత్త పడదాం. అలా శివరాజులు దుర్బుద్ధితో ఆలోచిస్తారు. గోపయ్య రంగులు వేసి సాయంత్రానికి పని అవ్వటంతో శివరాజును తీసుకుని బయలుదేరతాడు. మరుసటి రోజు ఉదయం జమీందారు తన కూతురు రమ్యతో కలిసి పడవ దగ్గరికి వెళ్తాడు. పడవలో ఎక్కుతుండగా గోపయ్య పరుగు పరుగున వస్తాడు. ఏంటి గోపయ్య, అంత వేగంగా వచ్చావు? కొంపలు అంటుకుపోతున్నట్లు. అయ్యా, నేను మొత్తం రంగులు వేశాను. కానీ కొంత భాగాన్ని నా స్నేహితులకు అప్పచెప్పాను. వాళ్ళు సరిగ్గా వేశారో లేదో నిన్న గమనించలేకపోయాను. ఒక్కసారి చూసి వస్తానండి. సరే, త్వరగా చూడు. మాకు ఆలస్యం అయ్యేలా ఉంది. అని జమీందారు చెప్పగానే గోపయ్య శివరాజులు రంగులు వేసిన ప్రదేశాన్ని గమనిస్తాడు. పడవకు ఆ చోటులో రంధ్రం ఉండటాన్ని గోపయ్య గమనిస్తాడు. విషయాన్ని జమీందారుకు చెప్పటంతో జమీందారు, ఆయన కూతురు రమ్యలు ఇద్దరూ కంగారు పడిపోతారు. గోపయ్య ఆ రంధ్రం గురించి చెప్పటంతో ఊపిరి పీల్చుకొని ఇంటికి చేరుకుంటారు. గోపయ్య, ఈరోజు నువ్వు నా ప్రాణాలు, నా కూతురి ప్రాణాలు కాపాడావు. నీకు ఎంత డబ్బులిచ్చినా తక్కువే. ఇదిగో 500 వరహాలు తీసుకో. మీ స్నేహితులు రంధ్రం ఉన్న సంగతి నీకు చెప్పకుండా తప్పు చేశారు. వాళ్ళు నీ చెడు కోరుకునేవాళ్ళు. వారిని చెరసాల్లో వేయిస్తాను. అయ్యా, నా కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు సంతోషపడుతున్నాను. నా మొహం చూసి నా స్నేహితుల్ని విడిచిపెట్టండి. అలాగే గోపయ్య, నీ మంచితనమే నిన్ను గొప్పవాణ్ణి చేసింది. నీకు మేము రుణపడి ఉంటాము. అలా జమీందారు గోపయ్యను సత్కరిస్తాడు. శివరాజులు తమ తప్పు తెలుసుకుని గోపయ్య కాళ్ళు పట్టుకుంటారు. గోపయ్య అలానే మంచి పనులు చేస్తూ ఉండడంతో ఆనందంగా జీవిస్తాడు.